మొత్తానికి ఇవాళ మహాత్ముడు బీసీ ప్రజల ఆరాధ్య దైవం అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి 1827లో జన్మించినటువంటి ఆయన 1890లో తుదిశ్వాస విడిచిండు. అంబేద్కర్, గాంధీ లాంటి అనేక మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత. పూణేలో బాలికల కోసం పాఠశాలను స్థాపించి మొదటగా తన భార్యకే పాఠాలు చెప్పి మహిళా విద్యకు అంకురార్పణ చేసినటువంటి కుటుంబం ఆయనది. సత్యశోధన లాంటి అనేకమైనటువంటి సంస్థలను నిర్వహించి పేదరిక నిర్మూలన కోసం కులాలను కుల వివక్ష పైన అనేకమైనటువంటి పుస్తకాలను, గులాంగిరి లాంటి పుస్తకాలను కూడా ఆయన రాయడం జరిగింది. సో అంబేద్కర్ ఒకానొక దశలో ప్రకటించుకున్నాడు ఏమని, నేను 3 గురువులు అనుకుంటున్నాను, అందులో మహాత్మా జ్యోతిబా పూలే ఒకరు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలను అంబేద్కర్ గారు జోడించడం జరిగింది. సమానత్వం, విద్య, అంటరానితనం నిర్మూలన, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఆయన ద్వారా ఆయన తీసుకున్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. సో ఇవాళ భారతదేశంలో మహిళలకు విద్య అందుతుందంటే అది జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పుణ్యం. వాళ్ళు వితంతు వివాహాలను, వితంతువులు అసలు ఇక భర్త చనిపోతే ఇక అందులోనే చితిలో పడి చచ్చిపోయేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళకు మళ్ళీ విద్య నేర్పించి, అసలు విద్య అంటే సమాజంలో సమున్నతమైనటువంటి మార్పులు తీసుకురావడమే, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం అనేటువంటి భావంతో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఉన్నారు. నిజంగా ఆయన ఆ వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి వచ్చి చదువుకున్నటువంటి బిడ్డ ఇవాళ భారతదేశంలో చదువు కోసం పునాదులు వేసిండు. మరి ఆ చదువుల పునాదులు ఎంతవరకు ముందుకు పోయినాయి అంటే ఇవాళ భారతదేశంలో 30 కోట్ల మందికి చదువు రాదు. ఇంకా 30 కోట్ల మందికి మనం చాలా జయంతులు, వర్ధంతులు చూసుకుంటా ఉన్నాం, నివాళులు అర్పిస్తూ ఉన్నాం, సెలవు దినాలు ప్రకటించుకుంటా ఉన్నాం. కానీ ఈ దేశంలో విద్యకు పునాదులు వేసినటువంటి, అణగారిన వర్గాలకు విద్యను అందించే విషయంలో పునాదులు వేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఇయ్యాల కనీసం సెలవు దినం ఇచ్చినోడు లేడు. నెహ్రూ జయంతికి ఉంటుంది, గాంధీ జయంతికి ఉంటుంది, అంబేద్కర్కి ఉంటుంది, ఇంకా ఎక్కడెక్కడియో మొన్న చాలా వచ్చినాయి. కానీ జ్యోతిబా పూలే జన్మదినాన్ని సెలవు దినంగా ఈ దేశంలో ప్రకటించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ పేదోళ్ళకి చదువు చెప్పినోడు కదా, ఈ పేదోళ్ళకి చదువు చెప్పినోడా, వాళ్ళు చదువు రాకుంటే అట్లనే పడి ఉండాలని మేము కోరుకుంటే చదువు చెప్పినోడికి ఎట్లా జయంతి చేస్తామనేటువంటి ఉద్దేశంతో ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలని దానికో 10-20 లక్షలు ఇస్తే ఈ సంఘాలకే సరిపోతాయి, కాబట్టి సంఘాలకే సరిపోతాయి. సో చిత్తశుద్ధి లేకుండా జ్యోతిబా పూలే జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ ఉన్నారు. సో బీసీ ప్రజలకు కూడా నేను చెప్తున్నటువంటి మాట ఒకటి, ఇవాళ మన మహనీయుడు, మన మహాత్ముడు జ్యోతిబా పూలే జన్మదినం ఇవాళ అంత గొప్ప వ్యక్తి. షిరిడీ సాయిబాబా కంటే 8 ఏళ్ళు ముంగట పుట్టాడు. 8 ఏళ్ళు ముంగట పుట్టి ఆయన ఆధ్యాత్మికం వైపు పోతే ఈయన విద్యారంగం వైపు వచ్చాడు. సో అంత గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టాడు. అనేక పాఠశాలలు స్థాపించాడు. ఆయన మీద నేను చాలా తిరిగి రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేసిన. పూణేలో ఉన్నటువంటి పూలేవాడకు కూడా పోయినా, వాళ్ళ ఇంటికి కూడా పోవడం జరిగింది. సో ఆ వీడియో ఉంటే ఒకసారి చూద్దాం. నేను పోయి ఆ రోజు తీసినటువంటి వీడియో ఉంది. నేను పూలే జయంతి సందర్భంగా ఆ వీడియోను ఒకసారి ప్లే చేయడం కూడా జరిగింది. సో ఎందుకు మరి జ్యోతిబా పూలే ఆదర్శంగా ఈ దేశం ముంగటికి పోవాలని ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ కానీ, గాంధీ కానీ వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు ఎంతవరకు సాధ్యమవుతా ఉన్నాయి? పేదవాడు చదువుకోవడానికి ఈ దేశంలో అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు పేదవాడి చదువు కోసం ఏ విధంగా తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి అనేది ఒక్కటికి బ్యాంకర్ల లెక్క చూస్తే మనకు పిక్చర్ అర్థమైంది.